You're winning it. Yeah. ఇంకా ఫుల్గా. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హిమాస్ విత్ డీటెయిల్స్. మేము ప్రస్తుతానికి ఆస్ట్రేలియాలో ఉంటున్నాము. ఈ ఛానల్లో మెల్బర్న్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అండ్ నేను చేసే ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ షాపింగ్ అండ్ అప్పుడప్పుడు నేను చేసే వంటలు కూడా వస్తుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మేము గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉన్న ఒక ప్లేస్కి వచ్చాము, మెటా ఆర్ట్ వరల్డ్. ఇక్కడ అన్ని స్క్రాప్ మెటల్తో చేసిన బొమ్మలు, ఆర్ట్స్ చాలా ఉన్నాయి. అంటే పనికిరాని ఇనుము అట్లాంటివి ఉంటాయి కదా, టైర్స్, సో అలాంటి వాటితో చేసినవి అన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి టికెట్ $40. ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, ఇక్కడికి వచ్చినా తీసుకోవచ్చు. ఒక్కొక్కరికి $40 ఉంది, అంటే మన మనీలో 2000 రూపీస్, 2000. మనీ పే చేశాక హ్యాండ్కి బ్యాండ్ వేశారు మెటా ఆర్ట్ వాళ్ళది. సో ఇంకా లోపలికి ఎంట్రీ అయిపోయాము. బయట నుంచే బొమ్మలు అవన్నీ చాలా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ రాగానే ఇక్కడ మనకి గోడలు కొట్టే మేకులు ఉంటాయి కదా, సో వాటితో చేసిన ఒక ఆర్ట్ కనిపించింది. చాలా బాగుంది. ఇదైతే 3000 3000 సీలలో ఎన్నో ఉన్నాయంట మొత్తం. సో ఇదే అది, దగ్గరగా చూడండి. నెక్స్ట్ ఇక్కడ ఒక గులాబీ పువ్వు కనిపించింది, అది కూడా ఇనుముతో చేసిందే. చూడగానే భలే అనిపించింది, మొత్తం అంతా ఇనుమే. ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవేమో మనుషులు నడుస్తున్నట్టు, కానీ మధ్యలో ఏం లేవు. సో ఇంకా ఇవి చూడగానే కేక్స్ ఏమో అనుకున్నాను, కానీ తర్వాత అర్థమైంది అవన్నీ ఫోన్ కేసెస్, క్లిప్స్ అలాంటివి. దువ్వెనలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ మనం కొనుక్కోవచ్చు కావాలంటే. అండ్ ఇక్కడ కార్స్ ఉన్నాయి, చాలా రకాల కార్స్ ఉన్నాయి. అవి కూడా మొత్తం జస్ట్ మెటల్తో చేసినవి, ఇనుము అవన్నీ ఉంటాయి కదా, సో పనికిరానివి, సో వాటితో చేసినవి. ఇంకా చాలా రకాల బొమ్మలు, అన్ని జంతువులు ఉన్నాయి. అండ్ మనకి మూవీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ మూవీలో క్యారెక్టర్స్, సో అవి అయితే చాలా ఉన్నాయి. మొత్తం 1 by 1 చూపిస్తాను రండి. చాలా రకాల బైక్స్ కూడా ఉన్నాయి. మనం ఎప్పుడు అలాంటివి నిజంగా ఎక్కం కదా అని చెప్పి అన్నీ ఎక్కేసేసి నేనే డ్రైవ్ చేస్తున్నట్టు ఫీల్ అయ్యి కొన్ని ఫొటోస్ కూడా దిగాను. చాలా రకాల బైక్లు ఉన్నాయి, మొత్తం చూడండి. ఒకవైపు చాలా రకాల కప్స్ పెట్టారు, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క డిజైన్ ఉంది. అవి కొన్ని ఏమో $25, కొన్ని $30 అలా ఉన్నాయి. సో ఇది చూస్తున్నారు కదా, చాలా బాగుంది చూడ్డానికి. మనకి మూవీలో చూపించిన జలకన్య ఉండిద్ది కదా, అలా ఉన్నాయి. ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి, దెయ్యం బొమ్మలు, అట్లా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి మొత్తం. కొన్ని కింగ్ చైర్స్ అండ్ సైనికుల బొమ్మలు అలాంటివి కూడా చాలా ఉన్నాయి. ఇంకా మనకి ఆండ్రాయిడ్ సింబల్ వచ్చింది కదా, అలాంటి బొమ్మలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్, మెడల్ అవన్నీ పెట్టారు. ఇంకా వేరే మెడల్స్ కూడా వచ్చున్నాయి, అవి కూడా పెట్టారు. అక్కడ ఒక సీతాకోక చిలుక ఉంది, మరి అది నిజం సీతాకోక చిలుకో లేదంటే ఇనుముతో చేసిందో అది కూడా మరి తెలియదు, కానీ అది అక్కడ ఉంది అలాగా.
ఏంటో అర్థం కావట్లేదు. వీళ్ళంతా 90 ఫ్లయింగ్ ఎక్స్‌పీరియన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. చాలా క్యూ ఉంది. సర్లే ఈలోపు మిగతాయి చూద్దాం గదా అని మిగతా వాటిని చూడ్డానికెళ్ళాము. ఇక్కడ అన్ని జంతువులున్నాయి. డైనోసార్, మొసలి అట్లాంటివి చాలా రకాల డైనోసార్స్ పెట్టారు. ఏనుగు బొమ్మలు అట్లా డిఫరెంట్ మెటల్స్‌తో చేసినవి ఉన్నాయి. చూడండి మొత్తం క్లియర్‌గా. కొన్ని బొమ్మల మీద అయితే షార్ప్‌గా ఉన్నాయి. టచ్ చేయొద్దని చెప్పి రాశారు. అట్లా రాస్తే మనం ఖచ్చితంగా టచ్ చేస్తాం గదా! సో, ఇక్కడ ఉన్నాయి కదా! ఈ 2 బొమ్మలు. సో, వాటి మీద రాసున్నారు టచ్ చేయొద్దు అని. నిజంగానే అవి చాలా షార్ప్‌గా ఉన్నాయి. ఎద్దు బొమ్మ, ఇంకా అట్లా డిఫరెంట్‌గా అన్నీ ఉన్నాయి. ఇక్కడ అన్నీ చిన్న కుక్క పిల్లల బొమ్మలు పెట్టారు. అండ్ అమ్మాయి బొమ్మలు అట్లా చాలా ఉన్నాయి. అక్కడ కిందైతే ఒక ముసలి తల పెట్టారు. ఓన్లీ తల వరకే పెట్టారు ఎందుకో మరి. కోతి బొమ్మలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ ఒక పెద్ద కోతి బొమ్మ ఉంది. ఒక మంచి రిక్షా బొమ్మ కూడా పెట్టారు. దీనికైతే ఈ టైర్లతో సహా మొత్తం అంతా ఇనుముతోనే చేసింది. ఇంకా గుర్రం బొమ్మలు, ఇంకా లోపలైతే అన్ని మూవీ క్యారెక్టర్స్ ఉన్నాయి. మూవీ క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ మూవీస్. సో, అవి ఉన్నాయి మొత్తం. ఇంకా ఇట్లా చాలా రకాల కార్లు ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ ఒకటి చూసాం కదా! సో, ఇది ఇంకొకటి. ఇక్కడ లోపలన్నీ ఇంకా మూవీ క్యారెక్టర్స్. అన్నీ డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా ఇంగ్లీష్ మూవీస్‌లో అవి. ఏలియను, డ్రాగన్స్‌లో మళ్ళీ డిఫరెంట్ డ్రాగన్స్ కూడా ఉన్నాయి. సో, ఇదొక డ్రాగను అండ్ ఇంకొకటి కూడా ఉంది వెనక 3 డ్రాగన్స్ కలిసి. సో, ఇంకా చాలా డిఫరెంట్ మూవీ క్యారెక్టర్స్ ఉన్నాయి. నాకు అన్నీ తెలీదవి. మొత్తం క్యాప్చర్ చేసాం వరుసగా. చూడండి. చాలా రకాల గేమ్స్ ఉన్నాయి ఇక్కడైతే. అసలు చిన్నపిల్లలైతే సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇది 2 ఫ్లోర్స్‌గా ఉంది. కింద ఒక ఫ్లోరు, పైన ఒక ఫ్లోరు. నేనైతే ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది ఇప్పటికే. సో, కింద ఒక ఫ్లోర్ వరకు ఈ వీడియోలో పెట్టాను. అండ్ నెక్స్ట్ ఫ్లోర్‌ది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. పైన అది ఇంకా చాలా బాగుంది. సో, అది మొత్తం నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో, ఇక్కడైతే గేమ్స్ ఉన్నాయి. మంచిగా అందరూ ఆడుకుంటున్నారు. ఇదొక గేమ్. మనము సైకిల్ తొక్కుతుంటే ఆ బాల్ పైకెళ్తుంది. అండ్ సైకిల్ తొక్కడం ఆపేస్తే కిందకొచ్చేస్తుంది. ఫాస్ట్‌గా తొక్కితే ఫాస్ట్‌గా వెళ్తుంది. స్లోగా తొక్కితే స్లోగా వెళ్తుంది బాల్ పైకి. నేనైతే ఆల్మోస్ట్ అన్ని గేమ్స్ ఆడాను. ఎక్కడో కొన్ని మిస్ చేశాను అంతే. ఇవి మనం ఆనుకుంటే ఇటువైపు మొత్తం అలా అటువైపుకి వెళ్ళిపోయి మంచిగా మన మనిషి సింబల్ పడుతుంది అక్కడ. అండ్ వెనక నుంచి మళ్ళీ నెడితే మళ్ళీ నార్మల్‌గా వచ్చేస్తున్నాయి. మళ్ళీ మెటల్‌తో చేసిన బొమ్మ గన్నులు అండ్ బాంబ్స్. అండ్ ఈ మధ్య మనకి మూవీస్‌లో చూపిస్తున్నారు కదా! పెద్ద గన్ మూవీస్‌లో చూసాం కదా! సో, సేమ్ అలాంటివే ఉన్నాయి.
బైక్ చైన్స్ ఉంటాయి కదా, సో దాంతో చేసిందంట ఇది. సో మొత్తం అవన్నీ చైన్స్, బైక్ చైన్స్. ఇంకా ఇవైతే టైర్స్ ఉంటాయి కదా, బైక్ టైర్స్ కానీ సైకిల్ టైర్స్, ఇంకా అన్నీ మొత్తం టైర్స్తో చేసింది. అవి మొత్తం చాలా బొమ్మలు ఉన్నాయి ఇలా టైర్స్తో చేసినవి. చిన్న చిన్న బైక్స్ కూడా పెట్టారు చిన్న పిల్లల కోసం. ఈ కనిపించేవన్నీ ఇంకా టైర్స్తో చేసినవి. ఇక్కడ ఇంకో గేమ్ ఉంది కానీ ఆడలేదు. వేరే వాళ్ళు ఫోటో తీసుకుంటున్నారని చెప్పి వచ్చేసేసాము. ఈ గేమ్ చూడలేదు అసలు మేము ఏంటో. ప్లే యాక్చువల్లీ పైకి వెళ్ళాలి ఇది. నువ్వు కిందకి పంపించేలా ఉన్నావు దాన్ని. ఆడు Yeah, almost. You're winning it. ఒక చెస్ బోర్డ్ పెట్టారు. దాని ముందు మనిషి ఆలోచిస్తున్నట్టు ఒక బొమ్మ పెట్టారు. అండ్ దానికి ముందు మనం కూర్చోడానికి కూడా ప్లేస్ ఉంది. అదా అమ్మో. పద.
ఇది టాయిలెట్ టాయిలెట్ ఇది టాయిలెట్ కనిపిస్తుందా? ఈ బొమ్మ ఆటోమేటిక్గా చెయ్యి పైకి లేపుతుంది. దానికి ప్లాస్టిక్ కత్తులు పెట్టినట్టున్నారు. నైన్టీ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. సడన్గా ఈ బొమ్మ పైకి లేసింది. అప్పటిదాకా కూర్చొని ఉంది, సడన్గా పైకి లేచి అరుస్తుంది. దాంట్లో నుంచి మ్యూజిక్ అట్లా హారర్ మ్యూజిక్ లాగా వస్తుంది. సడన్గా పైకి లేసింది, మళ్ళీ కొంచెంసేపు సడన్గా కూర్చుంటుంది. సౌండ్ ఆగిపోయింది ఇంకా కూర్చున్న తర్వాత. He's going back to sleep. Sleep never happened. ఈ బొమ్మలు అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. ఇవి మొత్తం స్ప్రింగ్స్ ఉంటాయి కదా, స్ప్రింగ్స్ లాంటి వాటితో చేశారు. ఒక బాతు బొమ్మ కూడా ఉంది ఇక్కడ. సో చాలా క్యూట్గా ఉంది. ఐ థింక్ దీన్ని అమ్ముతారు అనుకుంటా. అక్కడ కాస్ట్ కూడా మెన్షన్ చేసి ఉంది $6,000 అని. అంటే మన మనీలో 3 లక్షలు. 3 లక్షలు పెట్టి ఈ బొమ్మ కొనుక్కొని ఏం చేస్తారో. ఇంకా తర్వాత ఇది 90 ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే డైరెక్ట్గా టెంపుల్ రన్ ఆడుతున్నట్టుంది. చైర్లో కూర్చొని టెంపుల్ రన్ ఆడితే ఎలా ఉంటుందో సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.